చేస్తే ఎత్తుతలేడు, మెసేజ్లకు రిప్లై ఇస్తలేడు. అసలు ఏడున్నాడో మన రాజేష్. కెమెరా అన్న జర మన రాజేష్ను ఫోకస్లో పెట్టే. కుర్చీ మీద రగ్గు అంటే ఖచ్చితంగా వీడే అయి ఉంటాడు. హలో, ఎవలాలు రగ్గులా? అవ్వా, పని పాతర పెట్టి పంది లెక్క ఎట్లా ఉన్నాడో చూడుండ్రి, అది కూడా ఆఫీస్లో. మళ్ళా ఒరేయ్, నేనిడ షెట్టెత్తు మనిషిని అరుస్తుంటే లేపకుంటే గట్లనే వంటాడు. ఒరేయ్, సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా నీకు? అసలు ఆఫీస్ అనుకుంటున్నావా, అరుగనుకుంటున్నావా? అట్లా వన్నావు. ఒక్క 11 నిమిషాలు పురుసతుగా వందామంటే పండనీయకుండా ఒకటే ఒరుడుతున్నావు. 11 నిమిషాల గదేం లెక్క? అయినా ఆఫీస్ లో వండుడేంది? హలో, నేనేం పని ఎగ్గొట్టేదందుకు వండుకోలేదు, పని ఎక్కువ చేద్దామని వన్నా. పని ఎక్కువ చేద్దామని వంటారా ఎవరన్నా? 11 నిమిషాలు వండుకొని లేస్తే జర హెల్దీగా అయితా, అప్పుడు ఇంకెక్కువ పని చేయొచ్చు అని వన్నా. కానీ ఏడా సగంలోనే సుందల్క ముఖం వేసుకొని వచ్చి లేపుతివి, అన్నిటికి అడ్డమే నువ్వు. అయితే చెయ్యి, ఇంకొక 2 నిమిషాలు అయితే 11 నిమిషాలు అయ్యేది తెలుసా? 11 నిమిషాలు ఏం లెక్క అసలు? న్యూమరాలజీ ప్రకారమా? కాదు, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రకారం. అంటే రోజు వండుకునే దానికంటే ఒక 11 నిమిషాలు ఎక్కువసేపు వండుకుంటేనట గుండె జబ్బుల ముప్పు 10% తగ్గుతుందట. సర్వే చేసి మరీ చెప్పిండ్రు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సార్లు. రోజుకొక 11 నిమిషాలు ఎక్కువ వండుకొని రోజుకొక 5 నిమిషాలు ఫాస్ట్గా వాకింగ్ చేసుడో లేకుంటే మెట్లెక్కుడో చేసి ఒక 1/2 కప్పెడు పప్పు దండిగా కూరగాయలు తింటే గుండె జబ్బులు రావట. ఇంకా రోజుకొక 8-9 గంటలు నిద్రపోయి 45 నిమిషాల కంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే 57% రిస్క్ తగ్గుతుందట. మస్తు గిన్నం లెగిసోంటి సర్వేలు. అట్లా తీసి పడేయకు. 53,000 మంది మీద 8 సంవత్సరాలు పరిశోధన చేసి చెప్పిరట దీన్ని. 53,000 మంది మీద 8 ఏండ్లా? అందుకే పండుకున్నా, లేకుంటే ఆఫీస్లో వంట నాకు ఇట్లా చెప్పు. అంటే ఇదొక సాకు పెట్టుకొని రోజు చేసే పందామని చూస్తున్నావా ఆఫీస్లా? వాళ్ళు చెప్పింది రాత్రి వండి పొద్దున లేచేటప్పుడు ముచ్చటై ఉంటది. ఎప్పుడు పడితే అప్పుడు 11 నిమిషాలు వండమని కాదు. అయినా ఉత్త నిద్ర ఒకటే కాదు, వ్యాయామము చక్కటి ఫుడ్ కూడా తింటే అవుతుంది. నీ లెక్కన బిర్రుగా తిని పంట కాదు. ఎంతసేపు ఎప్పుడు ఏ తిర్ల పనికి పంగనామం పెడదామా అని చూస్తుంటాడు. నడ ఆ రగ్గోటి మళ్ళీ ఈ ముఖానికి.